What is the price this cap? 150. Give somewhat cheaper rate because చూడండి ఇక్కడ ఒక కేవ్ టెంపుల్ ఉంది. అంటే చూడండి ఇక్కడ కూడా ఒక పెద్ద రాక్కి ఏ విధంగా వీళ్ళు క్యార్వింగ్ చేసి చిన్న చిన్న గుళ్ళను ఏర్పాటు చేయాలనుకున్నారు. చూడండి ఆ కాలంలో చాలా స్వర్ణిగా ఉన్నది. చాలా టెంపుల్స్ని సింగిల్ రాక్ టెంపుల్స్ ఎక్కువగా ఇక్కడ నిర్మాణం చేసిండ్రు. क्या नाम है तुम्हारा? आरुष। अरुण, क्यों है इधर? क्योंकि पूजा करने के लिए। पूजा करने के लिए आया, देखने के लिए। पूजा करने का टेंपल्स इधर नहीं है, ये पूरा देखने का है। देखने के लिए। హాయ్ ఎవ్రీవన్, ప్రస్తుతం నేను చెన్నైలో ఉన్నా. ఈరోజు మరి చెన్నై నుంచి మహాబలిపురం వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మహాబలిపురంలో పల్లవుల కాలం నాటి శిల్పకళా సంపద చాలా ఉంది. మరి ఇదల్లా చూడడానికి నేను వెళ్తూ ఉన్నా. నేను చూస్తూ మీకు కూడా చూపిస్తా. మేబీ ఎందుకంటే చాలా ఉంది, నేను చాలా డీప్గా దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నా. కాబట్టి ఒక రెండు వీడియోస్ రావచ్చు ఈ మహాబలిపురం మీద. కాబట్టి వాటిని చూసి మరి మీరు ఆదరిస్తారని, అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. జర్నీ స్టార్టెడ్ టువర్డ్స్ మహాబలిపురం, దీన్నే మహాబలిపురం అంటాం. మరి మనం చెన్నై నుంచి తిరువన్మయూరు వచ్చి తిరువన్మయూరు నుంచి డైరెక్ట్ బస్సెస్ చాలా ఉంటాయి. 558 బస్ తీసుకుని మనం వెళ్తా ఉన్నాం. ఇప్పుడే మనం మహాబలిపురం రీచ్ అయినాం. మహాబలిపురంలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. చాలా మనకు శిల్పకళా సంపద ఉంటుంది ఇక్కడ, పల్లవుల కాలం నాటిది. అయితే మొట్టమొదటిగా మనం ఆ శిల్పకళకు వెళ్ళే ముందే ఇక్కడ పెరుమాళ్ ఒక కోవెల ఉంది. అంటే ఇక్కడ కోవెల అంటారు, అంటే టెంపుల్ ఇది, పెరుమాళ్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్ మనం లోపలికైతే వీడియో కెమెరా అనుమతి ఉండదు. మొట్టమొదటిగా దీన్ని చూసుకొని మనం ఇక్కడ ఉన్నటువంటి పల్లవుల కాలం నాటి వైభోగాన్ని, వాళ్ళ శిల్పకళ సౌందర్యాన్ని మనం వీక్షిద్దాం. మహాబలిపురంలో మనకి ఇది అసలు నవంబర్ నెలలో ఎండ చాలా ఎక్కువగా ఉంది, 32 degrees ఉంది, కానీ చాలా హాట్గా అనిపిస్తూ ఉంది. కాబట్టి మనం క్యాబ్ తీసుకుంటున్నాం ఇక్కడ. వాట్ ఈస్ ద ప్రైస్ దిస్ క్యాబ్? 150. గివ్ somewhat cheaper rate because it is video is recording. If you say 120, last time we have bought at a very cheaper rate. You want that? మహాబలిపురంలో శిల్పకళా సౌందర్యాన్ని చూడడానికి మనం ఇప్పుడే ఎంటర్ అవుతూ ఉన్నాం. మొట్టమొదటిగా చూడండి, ఇక్కడ ఇది మాత్రము పైన ఒకటి కప్పు వేశారు, లోపల మాత్రము మనకు రాక్కే, ముఖ్యంగా మోనోలిథిక్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. రాక్కే రకరకాల వీటిని చెక్కారు చూడండి. The guide is explaining to the visitors. చూడండి ఎంత అద్భుతమైనటువంటి శిల్పకళా సౌందర్యం ఉంటుంది ఇక్కడ. చూడండి ఇక్కడ ఒక కేవ్ టెంపుల్ ఉంది. అంటే కంప్లీట్గా రాకును తొలిచి పల్లవుల యొక్క ఆ శిల్పకళా సౌందర్యం ఎట్లుంటుందంటే, వాళ్ళు ఒక రాకును తెలిసి రాక్కే టెంపుల్ తయారు చేసిండ్రు. ఇది చూడండి చాలా పెద్ద టెంపుల్ ఇది. అంటే ఇండియాలోనే పెద్ద టెంపుల్ అని చెప్తారు. ఒక రాక్కి తొలిచినటువంటి పెద్ద టెంపుల్ ఇది. కాబట్టి వండర్ఫుల్. పల్లవుల కాలంలో ఇది దాదాపుగా క్రీశకం 670 ఆ ప్రాంతంలో నిర్మించినటువంటి టెంపుల్ ఇది. టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ డైటింగ్ ఉంచాలని చెప్పేసి ఇక్కడ ఏర్పాట్లు చేసిండ్రు. అట్లాగే మనం చూస్తే ఈ టెంపుల్ లోపల చూడండి, రాక్కే స్తంభాలను తొలిచి, యాక్చువల్గా స్తంభాల మీద నిలబడి లేదు ఇది, కానీ రాక్కే స్తంభాలను తొలిచి టెంపుల్ లాగా దీన్ని తయారు చేసింది. వండర్ఫుల్. ఇంత పెద్ద రాకును అంత లోపలికి తులసి టెంపుల్ని తయారు చేయడం అనుకుంటుంది. ఇది ఇటు సైడు, మళ్ళీ అటు సైడ్ కూడా మనకి చూడండి ఒక స్తంభాల మీద టెంపుల్ నిలబడినట్లుగా ఉంది, కానీ కాదు. ఒక పెద్ద రాయికి ఈ విధంగా తులసి, ఇటువైపు ఒక వరండా, అటువైపు ఒక వరండా. అంటే మనకు శ్రీకాళహస్తి టెంపుల్స్ ఎలా ఉంటావో అలాంటి నిర్మాణాలు క్రీశకం 6వ శతాబ్దంలో కట్టినటువంటి నిర్మాణాలు. అన్ని రాళ్ళు ఉన్నాయి. రాళ్ళకు ఆ రాయికి ఈ విధంగా ఒక టెంపుల్ను తొలిచారు వీళ్ళు. ఇది అర్జున మెడిటేషన్ స్పాట్ అంటారు దీన్ని. చూడండి రాక్కి వాళ్ళు ఎన్ని రకాల శిల్పాలను, ఒక పెద్ద ఏనుగు, ఏనుగెనక ఏనుగు, ఈ విధంగా చాలా అద్భుతమైన శిల్పాలని ఇక్కడ చెక్కబడినాయి. దీన్ని అర్జున మెడిటేషన్ సెంటర్ అంటారు. పక్కనే మనం ఇంతకుముందు చూసినటువంటి రాక్ టెంపుల్, కంప్లీట్గా రాయిని తులసి టెంపుల్ తయారు చేసినటువంటి. ఈ తమిళనాడు అంటే చాలా ఎండ ఉంటుంది.
నిన్నమనే తుఫాన్ వచ్చిపోయింది కానీ ఇక్కడ వర్షాలు ఎక్కువ రాలేదు. నవంబర్ నెలలో కూడా అద్భుతంగా ఎండ కొడతా ఉంది, 32 డిగ్రీ సెల్సియస్ ఇస్తుంది, కానీ చూస్తే 37 లాగా అనిపిస్తూ ఉంది, వెరీ హాట్. కాబట్టి నేను హ్యాట్తో ఓకే వీ క్యాన్ పిక్చరైజ్ ఆల్ ద థింగ్స్. ఇక్కడ ఒక గుండు ఉంది, చాలా పెద్ద రాక్ ఉంటుంది, ఆ రాక్ పైన గుండు ఉంటుంది. దీనంతా వాళ్ళు అంటే ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటేషన్ తోటి అట్లా నిలబడి ఉంది. ఈ గుండును చూస్తే మీకు చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది. కాకపోతే సెంటర్ ఆఫ్ గ్రావిటేషన్ తోటి నిలబడింది, కానీ చూడండి ఆ విధంగా అతనే గుండును నిలబెట్టినట్లుగా ఇట్లా ఇక్కడ ఫోటోలకు ఫోజులు ఇచ్చి దిగుతూ ఉంటారు. కాకపోతే కొత్తగా చూసే వాళ్ళకు నిజంగానే అద్భుతంగా అనిపిస్తుంది, ఏ మాయతోటి నిలబడిందో కానీ. ఎగ్జాక్ట్లీ గర్భనాభి కరెక్ట్గా ఉంటే ఆ గర్భనాభి సూత్రం మీద అది ఆ విధంగా ఫామ్ అయి నిలబడి ఉంది. ఇది ఇక్కడ అందరూ ఫోటో స్పాట్, ఇది కంపల్సరీ ఫొటోస్ దిగెళ్తూ ఉంటారు. మనం కూడా వీలైతే ఒక ఫోటో దిగుతాం. ఒకసారి అక్కడ ఒక వ్యక్తి గుండును మోస్తున్నాడు, బరువును మోయలేకపోతున్నాడు, మనం కూడా వెళ్ళి మోద్దాం. చూడండి అతనికి సపోర్టివ్గా మనం కూడా ఈ గుండె కింద పడకుండా పట్టుకున్నాం. వండర్ఫుల్గా ఉంది, వెరీ నైస్. సో ఇప్పుడే మనం గుండును ఎత్తి మళ్ళీ కిందికి వెళ్తున్నాం. ఇది కూడా ఒక ఫోటో స్పాట్. ఇది చూడండి, 2 గుండ్లు మనం రెండింటిని ఒకదానికొకటి ఆనిచ్చి పేర్చితే ఎట్లా ఉంటాయో అలా ఉన్నాయి. లోపల చిన్న కేవ్ లాంటి మార్గం ఉంది. సో ఎటు చూసిన రాక్స్. దీనికి కూడా ఏదో నిర్మాణం చేయడానికి ట్రై చేసింది చూడండి. మనకి ఎడుస్తే కొన్ని కార్వింగ్స్ కనిపిస్తున్నాయి, బట్ మధ్యలోనే ఆగిపోయింది. ఎటు చూసిన రాక్స్. ఓహో, స్క్విరల్స్. ఇక ఇక్కడ కూడా ఒక పెద్ద రాక్కి ఏ విధంగా వీళ్ళు కార్వింగ్ చేసి చిన్న చిన్న గుళ్ళను ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇది చూడండి, ఇక్కడ ఒక గుడి ఈ రాక్కి. ఇది మెయిన్ శ్రేన్ అంటే ఓహో, ఇన్సైడ్ దేర్ ఈజ్ శివలింగ. ఈ విధంగా లోపల ఇది 672 నుంచి 700 CE మధ్యన నిర్మించినటువంటి టెంపుల్ ఇది. సో అద్భుతం. సో ఈ విధంగా ఎటు చూసినా రాక్ టెంపుల్స్ పల్లవుల కాలంలో నిర్మించారు. ముఖ్యంగా పల్లవులు 600 నుంచి 900 CE మధ్యన ఈ ప్రాంతాన్ని, కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొని పల్లవులు పరిపాలన చేసిండ్రు. గుండును అద్భుతంగా టెంపుల్గా మలిచినటువంటి పల్లవ రాజులు. లోపల చూస్తే మరి మనకు గణేష్ మహారాజు ఉన్నాడు. గణేష్ మహారాజ్కి జై. లోపల గణేష్ విగ్రహం పెట్టి గణేష్ యొక్క టెంపుల్ను కంప్లీట్గా ఒక రాక్కి దీన్ని తీయడం జరిగింది. అద్భుతం. రియల్లీ అమేజింగ్. అంటే ఎంతమంది శిల్పులు కష్టపడితే ఒక గుండుని ఈ విధంగా మలిచి ఉంటారు. మీద ఎంత మేకలాగా సజీవంగా కనిపిస్తున్న మేకలాగా కనిపిస్తుంది కదా, ఎంత అద్భుతంగా శిల్పాన్ని చెక్కింది చూడు. ఇది శిల్పం కాదు, నిజమైన మేకనే. సో చూడండి ఎంత అద్భుతంగా ఒక పెద్ద రాక్ను టెంపుల్గా తయారు చేసిండ్రు వీళ్ళు. అద్భుతం. కాకపోతే లోపల ఏం లేదు, మనకు విగ్రహం లాంటిది ఏం లేదు, కానీ చాలా వండర్ఫుల్గా మంచిగా ముందల ఒక టెంపుల్ ముందల మనకి మండపం, లోపల గర్భగుడి అద్భుతంగా చెక్కిండ్రు పల్లవరాజులు. సో మహాబలిపురం వస్తే రాళ్ళే అనుకుంటాం, కానీ రాళ్ళల్లో అందాలను మనం కావాల్సినవి వెతుక్కోవచ్చు. కాస్త అలసిపోయి ఇక్కడ గుండు పైన కూర్చున్నాం, ఎందుకంటే ఎండ టూ మచ్గా ఉంది, చాలా టూ మచ్. చూడండి చెమటలు కారిపోతున్నాయి క్యాప్ తీసిన. ఓకే, ఇట్స్ ఓకే. బట్ ఎప్పుడైనా అంతే, ఈ తమిళనాడులో సీషోర్ ఉంటుంది కాబట్టి ఎండలు ఎక్కువ ఉంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, చెమటలు అయితే కారిపోతూనే ఉంటాయి. మనం ఇక్కడ మహాబలిపురంలో ఇప్పుడు పీక్ అంటే ఒక గుట్ట పైన ఉన్నాం. ఈ రాక్స్ మొత్తం రాక్ టెంపుల్ చూసుకుంటూ వచ్చి, మహాబలిపురం అంటేనే మనకు దాదాపుగా క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దం నుంచి కూడా ఇక్కడ దొరికినటువంటి విషయాలతో ఇక్కడ గ్రీక్ తర్వాత రోమ్ తర్వాత ఈస్ట్ ఏషియా నుంచి వాణిజ్యం జరిగినట్లుగా చెప్తారు. అయితే అప్పుడు ఇది ఒక కుగ్రామము, ఇక్కడ ఫిషరీస్ మాత్రమే సముద్రంలో వేటాడి చేపలు పట్టుకునేవాళ్ళు. ఎప్పుడైతే పల్లవ పీరియడ్ వచ్చిందో క్రీస్తు శకం
600 సంవత్సరాల నుంచి 600 నుంచి 900 వరకు ఈ ఏరియా మొత్తం గోల్డెన్ ఎరా అంటారు, అంటే స్వర్ణయుగం అంటారు ఆ రోజుల్లో మనకు ముఖ్యంగా ఇద్దరు మెయిన్ పల్లవ రాజులు మనకు కనిపిస్తారు. ఒకరు కింగ్ మహదేవ్ వర్మ 1, ఈయన 600 నుంచి 630 మధ్యన పరిపాలన చేసిండు. అలాగే కింగ్ నరసింహవర్మ 1 అని చెప్పేసి వీళ్ళ కాలంలో చాలా స్వర్ణయుగా ఉన్నది. చాలా టెంపుల్స్ని సింగిల్ రాక్ టెంపుల్స్ ఎక్కువగా ఇక్కడ నిర్మాణం చేసిండ్రు. అంతేకాకుండా ఇక్కడ మనం బాగా చూసినట్లయితే ఈ యొక్క నరసింహవర్మ ఎవరైతున్నాడో ఆయన చాలా మహాబలిష్ఠుడు, తర్వాత యోధుడు. ఆయనను మల్లం అని మామల్లం అని పిలిచేవాళ్ళు. ఆయన పేరుని మామల్లంతో మహాబలిపురం అని చెప్పేసి ఈ ప్రాంతానికి పేరు వచ్చింది. అయితే మన వెనుక ఉన్నది మాత్రం రాక్ టెంపుల్ కాదు, ఇది కన్స్ట్రక్టెడ్ టెంపుల్. దీన్ని పల్లవులు నిర్మించిండ్రు అని చెప్పడానికి ఆనవాళ్ళు లేవు. అయితే దీన్ని ఏం చేస్తున్నారంటే విజయనగర కాలంలో, మరి ఈ ప్రాంతాన్ని విజయనగర రాజులు కూడా పరిపాలించారు కాబట్టి ఆ కాలంలో దీన్ని నిర్మాణం చేయడానికి స్టార్ట్ చేసిండ్రు, కానీ నిర్మాణం మాత్రం కంప్లీట్గా పూర్తి కాలేదు. ఇదంతా కూడా సగంలో నిలిచిపోయింది. మళ్ళీ కారణాలు ఏంటో అంటే ఈ యుద్ధాలు, రాజులు ఏం చేస్తారంటే ఒక పని మొదలు పెట్టుకున్నప్పుడు ఆ పని కంప్లీట్ కాకుండా మధ్యలో యుద్ధాలు అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఆ యుద్ధాలలో పడిపోతారు. కాబట్టి టెంపుల్ను కంప్లీట్గా చేయకపోయి ఉండొచ్చు. అయితే ఇక్కడ దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారం ఇది విజయనగర రాజుల కాలంలో నిర్మించినటువంటి టెంపుల్. ఎందుకంటే ఇక్కడ పల్లవులు అయితే సింగిల్ రాక్తో టెంపుల్స్ నిర్మాణం చేసిండ్రో ఆ టెంపుల్స్తో ఇన్స్పైర్ అయ్యేవి ఈ యొక్క విజయనగర రాజులు కూడా ఇక్కడ టెంపుల్ కట్టాలనుకున్నారు. వండర్ఫుల్ ఉంది. ఇది మధ్యలో చూడండి, బాగా మధ్యలో గర్భగుడి చాలా ఎత్తు మీద చేసి చేయాలనుకున్నారు. ఇది సగం నిర్మాణంలో ఆగిపోయిన టెంపుల్. ఇక్కడ నుంచే మనకు దూరంలో చూస్తే ఆ లాస్ట్లో ఒకటి కనిపిస్తుంది కదా, ఇది మహాబలిపురం లైట్ హౌస్. దాన్ని కూడా ఎక్కుదాం మనం. అక్కడ నుంచి మహాబలిపురం అంతా కూడా క్లియర్గా వీక్షించవచ్చు బంగాళాఖాతాన్ని. ఈ లైట్ హౌస్ ఎన్నో మరి సముద్రంలో తిరిగేటువంటి పడవలకు మార్గదర్శకంగా ఉంటుంది. మనం చాలా హైట్లో ఉన్నాం. దిస్ ఈజ్ ఇన్ వెరీ హైట్ ప్లేస్ ఇన్ దిస్ ఏరియా. ఎండకు దాహం వేసి కోకోనట్ తాగుతున్నా, తప్పది ఈ ప్రాంతంలో. ఈరోజు ఒక 10 కోకోనట్స్ అన్న తాగాల్సి వస్తుంది మొత్తం టూర్ కంప్లీట్ అయ్యే వరకు. మరి స్నానం చేసినటువంటి ప్రాంతం ఉందంటే ఇక్కడ ద్రౌపది బాత్ అని ఒక బోర్డు చూపించిండు. ఈ చెట్ల మధ్యలోంచి వెళ్తా ఉన్నా. ఒక రాయి పైన ఏ విధంగా దీన్ని మలిచి ఒక బాత్ టబ్గా ఏర్పాటు చేసిండు. వెరీ బిగ్ బాత్ టబ్. దీన్ని ద్రౌపది బాత్ అంటారు, అంటే ద్రౌపది దేవి ఇందులో స్నానం ఆచరించిందని చెప్పేసి. కానీ టోటల్లీ వండర్ఫుల్ రాక్ టెంపుల్. అయితే దీనికి కూడా ముందల మంటపం ఏర్పాటు చేయాలని కొంచెం కన్స్ట్రక్షన్ ముందుకు తీసుకొచ్చి చేయాలనుకున్నారు. మరి ఇది కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇలాంటివన్నీ కూడా విజయనగర కాలంలో జరిగినటువంటి అదనపు నిర్మాణాలని అనుకుంటున్నా. పల్లవులు అయితే మ్యాక్సిమం వాళ్ళు ఈ విధంగా రాయికే తొలిచి స్తంభాలను ఏర్పాటు చేసి టెంపుల్స్ ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ కూడా ఏమో మరి అప్పుడు ఉన్నదేమో, అవన్నీ నల్లగైనాయంటే ఆ జమాన్లు ఇక్కడ ఏదైనా టెంపుల్ ఉండిందేమో, దేవుడు ఉన్నాడేమో తెలియదు. ఇక్కడ సైడ్ కూడా చూస్తే దేర్ ఆర్ స్మాల్ డైటీ కొరకు ఇక్కడ కూడా ఒక చిన్న ఏర్పాటు చేసింది. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఇన్ మహాబలిపురం. wherever you go, rock temples. He explains to foreigners. So many foreigners visit this area. क्या नाम है तुम्हारा? आरुष। अरुण, क्यों आया इधर? क्योंकि पूजा करने के लिए। पूजा करने के लिए आया, देखने के लिए? पूजा करने का टेम्पल्स इधर नहीं है, ये पूरा देखने का है, देखने के लिए चरित्र है. Where are you from? We have come from Pune, but basically we are from Mumbai. Okay. And we are visiting here for 5 days. I am a banker, and May I know your good name? my name is Sanjeev Vishwakarma. Okay. My name is Neha Vishwakarma. How is this area? Very Already nice, have you beautiful. visited? Yeah, we have been to Shore Temple. Okay. Now Then you came here. yeah, this is the second. ఓకే, థ్యాంక్ యూ. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఇయర్. చూడండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి టెంపుల్ విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు.